జమ్మలమడుగు ఫ్యాక్షన్ ప్రాంతం కావడంతో మున్సిపల్ ఎన్నికల వేళ జమ్మలమడుగు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల గొడవతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని జమ్మలమడుగు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ నాగరాజ్ తెలిపారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో 20 వార్డు ఉండగా అందులో 2 వార్డు వైసీపీకి ఏకగ్రీవం కాగా మిగతా 18 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తక్కిన వివిధ కేటగిరీలు అలాగే ఆర్మడ్ ఫోర్స్ కూడా సుమారు 125 మంది ఆర్మడ్ ఫోర్స్ని కూడా తీసుకొచ్చాం. ఏపీఎస్పీ బెటాలియన్ నుండి కూడా ఒక 80 మంది ఏపీఎస్పీ బెటాలియన్ కూడా తీసుకొని వచ్చాం. పీస్ఫుల్గా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు నేను చేస్తాను. ఇంత ఫోర్స్తో బందోబస్తు చేయడంతో మన 18 వార్డులు ఇక్కడ మనకు ఎలక్షన్ జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ 18 వార్డులకు సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్కి మినిమం 1+4 కాకోకుండా ఆరుమడి కింద 1+4 అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ కాకపోతే లొకేషన్ తీసుకుంటే మినిమం 10 మంది ఉన్నారు, కొన్ని చోట్ల 14 మంది కూడా ఉన్నారు. ఇవి కాకుండా మొబైల్స్ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ 7 మొబైల్స్ రౌండ్ ది తిరుగుతూ ఉంటాయి. అలాగే 4 ఇన్స్పెక్టర్ కలిసి స్ట్రైకింగ్ ఫోర్స్ తిరుగుతుంటారు, 2 డిఎస్పీలు తిరుగుతూ ఉంటారు. ఇవి కాకుండా ఎక్స్ట్రాడినరీగా సార్ చెప్పిన ఫోర్స్ అంతా కూడా స్టాండ్ బైలో బట్టి ఎక్కడెక్కడ సమస్యాత్మకం ఉంటుందో ఆ సమస్యాత్మక ప్రాంతంలో అంతా కూడా మేము అప్పటికప్పుడు డంప్ చేయడానికి టౌన్లో ఇమ్మీడియట్గా చేయడానికి కూడా ఒక 100-150 మందిని మేము స్టోర్ చేయడం జరిగింది, స్టాండ్ బైలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇందులో సమస్యాత్మక ప్రాంతాలే కాకుండా ఎక్కడ ప్రతిదీ కూడా మేము సమస్యాత్మకంగా తీసుకొని అన్ని స్టేట్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినాం. ఎలాంటి అవాంఛనీయం జరగడానికి కొంటా చూసుకునే విధంగా పకడ్బందీగా ప్లాన్ చేసినాం. మన జిల్లా ఎస్పీ వారు మనకంతా ఆ మేరకు ఫోర్స్ని సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఎస్పీ గారి ఉత్తర్వులు